ఎమ్మెల్యే గారి మనస్తత్వము, అదే విధంగా మా కార్యకర్తల మనస్తత్వం గురించి మాట్లాడడం జరిగింది తప్ప మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని మాట్లాడమని చెప్పలేదు. మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాట్లాడమని ఏం చెప్పరు. మాకు తెలుసు ఏం జరుగుతుందో, ఎమ్మెల్యే గారు ఏం చెప్తారనేది స్పష్టంగా మాకు తెలుసు. సో ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఆ విధంగా లక్ష్మణ్ కుమార్కే వదిలివేస్తున్నాం. కొన్ని సందర్భాలలో లక్ష్మణ్ కుమార్ గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా నేను కూడా ఇంకా కొంతమంది మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, వేదిక మీద ఉన్న వాళ్ళు ధర్మపురి అసలు ఏం జరుగుతుంది 30 సంవత్సరాల నుంచి చేశామంటే, ఆ 30 సంవత్సరాలలో నేను కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నా. వాస్తవంగా రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు, మన ఉద్యోగం అనేది 5 సంవత్సరాల ఉద్యోగం, 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 61 సంవత్సరాల ఉద్యోగం కాదు. మేం చేసినా అని చెప్పుకోవడం కాదు. మనం 5 yearsకి ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తాము. వెళ్తే ప్రజలు ఆశీర్వదిస్తే మనం మళ్ళీ ప్రజాప్రతినిధులు అవుతాం అనేది ఇది చాలా బేసిక్ ప్రిన్సిపల్ రాజకీయాలలో. ఏదో కాంగ్రెస్ పార్టీలో మేం చేశాము, లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండగా మేం చేసాం అనేది కాదు. ప్రజలు, నేను కూడా ఇక్కడే ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, ఇక్కడ ప్రజాక్షేత్రంలోనే ఉంటారు, ధర్మపురిలోనే ఉంటారు. అందరికీ తెలుసు. ప్రజలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్క నాయకుడి గురించి, ప్రతి ఒక్కళ్ళ గురించి, యాటిట్యూడ్ గురించి గమనిస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా నేను చేశా అని ఎవరు కూడా చెప్పుకునే అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. దాని కొరకు నిన్నేదో మా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజు మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాలి, ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి అని మాట్లాడడం అనేది నిజంగా నాకైతే అర్థమే కాదు. ఇంకొక నాయకుడు మాట్లాడతాడు, ఇంకొక నాయకుడు సరే నేను దాని తర్వాత ఎప్పుడైనా కానీ మాట్లాడతాను. ఇది ఒక బ్రాహ్మణ సంఘం గురించి, అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే సంఘంకు సంబంధించింది అంతర్గతమైన విషయం. అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. వాస్తవంగా అంటే ఇంకొక నాయకుడు ఏం మాట్లాడతారంటే, ఇట పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలను, సిఐలను పట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. వాస్తవంగా ధర్మపురి మండలం వరకు నేను ఒక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈవెన్ ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి తెలుసు 30 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఎలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు, ఎలా ముందరికి తీసుకుపోతారు, వారి ఆలోచనకు అనుగుణంగానే మేము పనిచేస్తాం. ఖచ్చితంగా ఆ పరిధి దాటి మేము ఎప్పుడు పనిచేయం. ఇక వ్యక్తిగతంగా కొద్దో గొప్ప మాట్లాడదాం కానీ ఎందుకులే రివెంజ్ టైప్ పాలిటిక్స్ మనకు అవసరం లేదు. మనం ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనం పని చేసుకుంటూ పోవాలనే ఆలోచన. ఖచ్చితంగా చిన్న 16 మాసాలలో అనేక పార్టీ మీటింగులు జరిగిన, గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకెవరైనా కానీ ఉదాహరణ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. నేను కూడా అంతకంటే ముందడి వరకు కంటే ముందు మా వాళ్ళు కూడా కొంతమంది కౌన్సిలర్ ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. వాళ్ళు ఏ విధంగా ఆదరించారు, ఏ విధంగా మేము ప్రోటోకాల్లో వస్తే మమ్మల్ని ఆహ్వానించారు అనే విషయం చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, మాకు కూడా తెలుసు. గతంలో కూడా నేను ఎంపీటీసీగా ఉన్నాను. మండల పరిషత్ లో నేను ఎంపీటీసీగా చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఏదైనా వివిధ రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా కానివ్వండి, అప్పుడు ఏ విధంగా ఉన్నామని నాకు కూడా బాగా తెలుసు. ఒక ఎంపీటీసీగా ప్రోటోకాల్లో వచ్చినా కానీ, ఒక కార్యక్రమానికి అటెండ్ అయితే వాళ్ళు ఏ విధంగా గౌరవించారు, ఏ విధంగా ఆహ్వానించారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. అది కాకుండా 1995 నుంచి చూస్తున్నాను నేను. 1995 నుంచి తెలుగుదేశం చూశాను, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చూశాను, దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ చూశాను. కాకుంటే మేము మాజీ మంత్రి గారు రత్నాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు. పోలీసులను అడ్డం పెట్టుకునో, లేకుంటే 2000 దాదాపు 9 నుంచి 14 వరకు గౌరవ లక్ష్మణ్ కుమార్ గారు జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఆ కోణంలో చూడలేదు. మేమైతే వ్యక్తిగతంగా ఎప్పుడు ఆ విధంగా చూడలేదు. శాసనసభ్యులు ఖచ్చితంగా గడిచిన కొన్ని మాసాల్లోనే ధర్మపురికి ఏదో ఒక తపన, ఏదో ఒకటి చేయాలనే తపనతోటి ఖచ్చితంగా ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే గౌరవ లక్ష్మణ్ కుమార్ గారు ఏం చెప్పారో, నేను 2,26,000 మందికి రిప్రజెంటేటివ్, ఒక పార్టీకి సంబంధించిన కాదు అని వాస్తవం ఉన్నారు. ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యేని కలవచ్చు. 100% ఆ మాట కట్టుబడి ఉన్నాం. మేము కూడా ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏ విధంగా కల్పించాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు కూడా అవే చూడడం జరుగుతున్నది. అంతే తప్ప మీరు చేయలేదని అనట్లేదు. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా పార్టీలు వేరైనా
ఎందుకంటే ప్రభుత్వంలో ఒక సిస్టమ్ లో ఉన్నప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏదైనా వర్క్ చేయడం జరుగుతుంది. 2014 నుంచి 2018 వరకు ఒక్కసారి తిరిగి వెనుక చూసుకుంటే ఏం పనులు చేశాం, 2018 నుంచి 23 వరకు నేను చేశానని నేను కూడా చెప్తున్నాను. చాలా సందర్భాల్లో చాలా ఓపెన్ గా నేను చెప్తున్నాను, చేయడం జరిగిందని చెప్తున్నాను. ఇంకా రోడ్ వైడనింగ్ గురించి మాట్లాడతారు. నేనైతే రోడ్ వైడనింగ్ కు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను, ఎక్కడంటే అక్కడికి సిద్ధంగా ఉన్నాను. మీరు రోడ్ వైడనింగ్ ఎన్ని ఏరియాలలో చేశారు, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టారు? ఎప్పుడైనా కానీ ధర్మపూర్లో ఒక రోడ్ వైడనింగ్ చేస్తే ఇట ఒక చర్చ జరగాలి, మున్సిపల్లో ఒక చర్చ జరగాలి. లేదు కాదంటే గ్రామంలో మేము ఒక చర్చ, మాకు తోచిన ఏదైతే సజెషన్ ఉంటాయో అవి ఇవ్వడానికి మాత్రమే ఉన్నాం, కోటుకోవడానికి కాదు. మాకు తెలుసు ధర్మపురి పౌరుడిగా ఎవరెవరైతే నిన్న మొన్న మాట్లాడారో ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఇలాంటి అన్ని కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరి మీదో ఏదో చేయాలనే ఆలోచనతో, ఇంకేదో చేయాలనే ఆలోచనతో, ఇంకా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడ ఉన్నాడో అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రి, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నాము. అప్పుడు వారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఉద్యమంలో పాల్గొనలే. జేఏసీలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు 40 రోజుల వరకు జరిగిన సమ్మెలో మేము పాల్గొనలే. మీరు ఒకసారి ఆ ఫోటోలు కానీ ఇంకేమైనా వీడియోగ్రఫీలు కానీ ఏమైనా చూడండి ఖచ్చితంగా. లేకుంటే ఎమ్మెల్యే గారికి అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు 5 సార్లు దాదాపు ఓడిపోతే సింపతితోటి గెలిచాడు. ఏం సింపతితోటి గెలుస్తారండి? 2009 నుంచి ఓడినా గెలిచినా ప్రజలలో ఉన్నాడు, ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడితేనే గెలిచాడు. కానీ ఏదో సింపతితోడు గెలిచాడంటే మేము ఒప్పుకొని దానికి కూడా ఆలోచించాలి. మీరు ఒకసారి గతంలోకి మీరు వెళ్ళండి. మనం ఏం చేశాము, నాగారంకు సంబంధించిన మేము నామినేషన్ వేసిన తర్వాత నేను బలవంతంగా వ్యాపారాలంటే ఇబ్బంది పెడతామని సందర్భంలో ఆయన విడ్రా చేయించిన తర్వాత యునానిమస్ కావడం జరిగింది. యునానిమస్ అయితే మేము అక్కడ అడ్డు తిరిగి అక్కడ ఎంపీడీ ఆఫీసులో కూర్చుంటే ఈ రోజు వరకు కూడా ఆ కేసు మా మీద ఉంది. ఇప్పటికి ప్రజాస్వామ్యం అది మాకు తెలియదా? ఏ గ్రామాలలో యునానిమస్ అయినా మాకు తెలియదా? 2014 వరకు ఏ ఎంపీటీసీ ఏ జెడ్పీటీసీ యునానిమస్ కావాలి, లేకుంటే మేము ఏదో వాళ్ళకి ఇంకేదో తాయిలాలు చూపి మేము మా పార్టీలోకి తీసుకోవాలని మా నాయకుడు ఎప్పుడు కూడా అట్లా చూడలేదు. అది కాకుండా సోషల్ మీడియాలో ఫేక్ అవన్నీ చూసుకొని ఓడిపోయినారంటే అవును 2009 ఎన్నోట్లతో ఓడిపోయినాడు, 2014 ఎన్నోట్లతోటి గౌరవ లక్ష్మణ్ కుమార్ గారు ఓడిపోయినారు, 2018 ఎన్నోట్లతో ఓడిపోయినాడు, 2023 ఎన్నోట్లతో గెలిచాడు. మరి దానికి ఏమంటారు? ఓడిపోయినాడు నినాక మొన్న ఎమ్మెల్సీ మీరు కాంటెస్ట్ ఎందుకు చేయించలేని అడుగుతున్నా నేను. ఎందుకు ఓడిపోయినారంటే దానికి ఏం ఇంతమంది ప్రజలు ఏది చెప్తే అది మేము శిరస్సు వంచి ఆహ్వానిస్తుందండి. ఇంటి మాటలన్నీ కూడా తప్పకుండా మానుకోవాలి. 100% మా ఎమ్మెల్యే గారు ఏ మాటలకైతే కట్టుబడి ఉన్నాడో ఆ మాటలకు రాబోయే 3.5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం. ఇది ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో, ధర్మపురి ప్రజల ఆశీస్సులతో, ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే నాది కాదు మొత్తం మంది ప్రజలది అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే రేపు రాబోయే రోజులలో మా గౌరవ ఎమ్మెల్యే గారు ఉండడం జరుగుతుంది. శ్రీధర్ బాబు గారి సహకారంతో తప్పకుండా ధర్మపురిని మాకు చాలా తక్కువ టైం అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు మాకు ఖచ్చితంగా ఉంది, రేపు చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు అవగాహన లేకపోతే మీరు మాట్లాడడం మానేయండి, అంతేగాని ఏదో వచ్చింది కదా నోటికి వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడడం అనేది కాదు. ఇంకా ఏమంటది 3 అవతారాల కింద పుట్టిన మనిషి మాట్లాడుతున్నాడు ఏంది అంటాడు. మనిషి 3 అవతారాల కింద పుడితేందమ్మా 300 ఏళ్ల కింద పుడితేంది? ఒక విశ్వాసం అనేది ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి పునాదేశిన నువ్వు మా ఆయన పునాదేశిండు అని అంటున్నావు. మరి పునాదేశిన మీ ఆయన ఈ రోజు ఎందుకు లేడు కాంగ్రెస్ పార్టీలో? మీ ఆయనే కదా పునాదేశింది, నువ్వు ఎందుకు లేవు? మీ పిల్లలు ఎందుకు లేరు? అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవాలి. ఈ రోజు 3 అవతారాల కింద పుట్టిన మాటలు నేర్చుకోవాలి. నువ్వు అమ్మ చెప్పేది ఒక 5 సంవత్సరాలు మేము మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉంటే దాదాపు ప్రతి మీటింగ్ లో కూడా మీకు మాకు గొడవలన్న ప్రతి సందర్భంలో కూడా ఒకటే మాట చెప్పేదాన్ని, అమ్మ మీరు ఒక హోదాలో ఉన్నారు, చాలా ఏజుడు, మీ వయసుకు తగ్గట్టు మీ హోదాకు తగ్గట్టు మీరు మాట్లాడండి అని చెప్పేసి ప్రతి సందర్భంలో మేము చాలా వినయంగా మీకు హెచ్చరించే వాళ్ళం. కాలపరిమితి ముగిసిపోద్దనగా ఇట్లా బల్ల బుద్ధి మున్సిపల్ నాది, నేను కూరాడు పెట్టిన అని మాట్లాడినావు. ఎటుబాయ నీ కూరాడు తీసుకొని పోమ్మా ఇంటికి, ఇప్పుడు ప్రజలది అయిపోద్ది అది.
కూరాడు పెట్టినా ఇట్లా బల్లా కొద్ది ఎవడు నన్ను మున్సిపల్లోకి మేం రాకుండా వద్దనేది? ఎవడైనా మాట్లాడితే నరసింహస్వామి టెంపుల్ ముందు పండబెట్టి కోస్తా అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి నువ్వు ఈ రోజు మాకు సంస్కారం, పెద్దల గురించి మాట్లాడడం ఇవి నేర్పిస్తున్నావు.